హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం మెయిన్గా వచ్చేసరికి న్యూస్ పేపర్ అప్డేట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్ గురించి అండ్ ఈ యొక్క హెడ్లైన్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయనున్నాం. మనం మెయిన్గా తీసుకుంటే లాస్ట్ 20 డేస్ నుంచి నియర్లీ మనకి లాస్ట్ 1 మంత్ నుంచి మనం ఈ యొక్క వీడియోస్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క అప్డేటెడ్ ముఖ్యంగా చూడండి, మనకి ఒక న్యూస్ పేపర్ అప్డేట్స్కి సంబంధించి క్లియర్ కట్గా మనకి ఒక హెడ్లైన్స్ తీసుకొని సో ఆ యొక్క హెడ్లైన్ బేస్డ్ అన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సో ఈ రోజు మనకి ఒక జూలై 10th 2021కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, సో న్యూస్ పేపర్ అప్డేట్స్కి సంబంధించి ఒక క్లియర్ కట్ అబ్జర్వేషన్ గురించి అండ్ క్లియర్గా దాంట్లో ఉన్నటువంటి ఒక అంశాల గురించి అన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేస్తే ఈ రోజు మనం 10 జూలై 2021కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్స్, సో ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్లైన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో ఈ రోజు మనకి ఒక ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్స్లో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్, సో మెయిన్గా తీసుకుంటే మనకి మెయిన్ థింగ్స్లో ఉన్నటువంటి ఒక హెడ్లైన్ గురించి సో ఈ రోజు మనకి డిస్కస్ చేయనున్నాం. సో మెయిన్గా చూడండి, భారత్ అండ్ శ్రీలంకకు సంబంధించినటువంటి ఒక సిరీస్ షెడ్యూల్లో మార్పులు అని చెప్పే ఒక హెడ్లైన్ మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ హెడ్లైన్స్, ఈ యొక్క హెడ్లైన్స్కి సంబంధించి డైలీ మనకి ఏ అంశాలు ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్లైన్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఎవ్రీడే కూడా మనం ఒక ఇంపార్టెంట్ థింగ్స్ గురించి అండ్ డీటెయిల్గా మనం వీటన్నిటి గురించి కూడా వన్ బై వన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయనున్నాం. సో చూడండి, మనకు వచ్చేసరికి భారత్ అండ్ లంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు. సో భారత్ అండ్ లంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు అని చెప్పే ఒక అంశంతో డైలీ కూడా మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు చూడండి, మనకి ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి ఏంటి, భారత్ అండ్ లంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు. సో ఈ యొక్క హెడ్లైన్కి సంబంధించి మనకు వచ్చినటువంటి అంశాలు ఏంటి, సో ఈ రోజు మనకు ఉన్నటువంటి ఒక క్లియర్ కట్ అబ్జర్వేషన్ ఏంటి, సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేయనున్నాం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ప్రజెంట్ వచ్చేసరికి ఈ యొక్క అంశం భారత్ అండ్ లంక, సో ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఏంటి మనకి యొక్క షెడ్యూల్ అనేది మనకి ఏ విధంగా రిలీజ్ చేశారు, సో ఎప్పుడు రిలీజ్ చేశారు, సో వీటన్నిటి గురించి కూడా మనం చూడబోతున్నాం. సో మెయిన్గా చూడండి, మనకు వచ్చేసరికి ఈ యొక్క భారత్ అండ్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్లో మార్పులు. సో ఎటువంటి మార్పులు చేయబడ్డాయి, సో ఏ మెయిన్గా తీసుకుంటే ఏ మార్పులు అనేది మనకి రావడం అయితే జరిగింది. సో చూడండి, మనకి 13కు బదులుగా అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ఈ నెలలో జరగనటువంటి ఈ నెల 13 నుంచి జరగనటువంటి వన్డే సిరీస్ షెడ్యూల్ అనేది మనకి 17 నుంచి మ్యాచ్లు జరగాలి అని చెప్పి ఒక అంశాన్ని తీసుకురావడం అయితే జరిగింది. సో భారత్ శ్రీలంక జట్ల మధ్య జరగాల్సినటువంటి T20 క్రికెట్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్నటువంటి శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్, గ్రాండ్ ప్లేవర్ అండ్ డాటా అనాలిసిస్ట్ జీటీ నిరోలసిస్ కరోనా బారిన పడడంతో, చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి జీటీ నిరోసన్ గారు, మనకి కరోనా బారిన పడడంతో ఆ జట్టు మిగిలిన ఆటగాళ్ళు అందరూ కూడా మనకి క్వారంటైన్లోకి వెళ్ళవలసిన ఒక అంశం అయితే రావడం జరిగింది. సో మనకి మెయిన్గా తీసుకుంటే యొక్క కరోనా, సో ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కరోనా కాలంలో ఇటీవల కాలంలో కూడా మనకి వివిధ రకాలైనటువంటి మ్యాచెస్ ఒక టెస్ట్ సిరీస్కు సో ఇటువంటివన్నీ కూడా మనకి పోస్ట్‌పోన్ అవ్వడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి ఒక భారత్ అండ్ లంక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు జరగడానికి గల కారణం ఏంటి అంటే, సో భారత్ పర్యటన నుంచి తిరిగి వస్తున్నటువంటి ఒక శ్రీలంక అభ్యర్థి గారికి సో వీరికి సంబంధించి చూస్తే ఒక కరోనా వ్యాధి అనేది సోకడంతో సో అందుకు గాను సో మిగిలిన ఆటగాళ్ళందరినీ కూడా క్వారంటైన్‌లోకి విధించడం అయితే జరిగింది. సో అందువలన ఈ యొక్క షెడ్యూల్‌ని 13కు బదులుగా 17 నుంచి మ్యాచ్‌లు నిర్వహించాలి అని చెప్పి మనకి బీసీసీ అనేది నిర్వహించడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అంశాల్లోకి వెళ్తే మనకి మెయిన్‌గా తీసుకుంటే తొలి వన్‌డే 17న జరగాలని, దాంతో పాటు మిగిలిన మ్యాచ్‌లను కూడా వేరే తేదీలో నిర్వహించాలని బీసీసీఐతో చర్చించాక శ్రీలంక బోర్డు నిర్ణయించింది. మారిన షెడ్యూల్ ప్రకారం రెండో వన్‌డే 19 అండ్ చివరిదైనటువంటి మూడో వన్‌డే వచ్చేసరికి 21న జరిగే అవకాశం ఉంది. ఇక మూడో T20 మ్యాచ్‌లు వచ్చేసరికి ఈ నెల 24, 25, 27వ తేదీలో నిర్వహించినట్లుగా సమాచారం అయితే వెలువరించింది. సో మెయిన్‌గా చూడండి, మనకి మూడో వన్‌డే సో మొత్తంగా తీసుకుంటే ఒక 3 వన్‌డేలకి సంబంధించి మ్యాచెస్ అనేది మనకి జరగనున్నాయి. సో వాటికి సంబంధించి పోస్ట్‌పోన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈ నెల జరగనున్నటువంటి యొక్క 13వ తారీఖున జరగనున్నటువంటి ఈ యొక్క మ్యాచ్ అనేది సో ప్రస్తుతం మనకి ఒక కరోనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వల్ల దీనిని మనకి తిరిగి 17వ తారీఖుకి చేయడం అయితే జరిగింది. సో 17న మనకి ఒక మ్యాచెస్ అనేది రన్ చేయడం అనేది జరుగుతుంది. 17, 19, 20 సో ఈ యొక్క 3 రోజుల్లో మనకి ఒక షెడ్యూల్‌ని మనకి
విడుదల చేయడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా తీసుకుంటే మరొక మ్యాచ్‌కి సంబంధించి వివిధ రకాలైన ఆటలకు సంబంధించి కూడా మనకి షెడ్యూల్‌ని 25 నుంచి 21, 22, 23 తేదీల్లో మనకి నిర్వహించాలని చెప్పి ఈ రోజున మనకి యొక్క బీసీసీఐ. సో, బీసీసీఐ వారు మనకి దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో, మొత్తంగా తీసుకుంటే 17 నుంచి మనకి మొత్తంగా 21 వరకు కూడా 3 వన్‌డేలు జరగనున్నాయి. అండ్ అదే విధంగా టీ20 మ్యాచ్‌లు వచ్చేసరికి 24, 25, 27న మనకి ఇవి నిర్వహించినట్లుగా ఈ రోజున బీసీసీఐ సంస్థ. సో, చాలా ఇంపార్టెంట్ మనకి యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే బేసిక్ క్వెషన్స్ అని చెప్పి చెప్పవచ్చు. సో, వివిధ రకాలైనటువంటి సంస్థలు మనకి తరచూ కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క బీసీసీఐ సంస్థ అనేది ఈ రోజున మనకి మరొకసారి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో, భారత్, లంక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు అని చెప్పే ఒక అంశంతోటి ఈ రోజున మనకి యొక్క బీసీసీఐ అయితే వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో, మెయిన్‌గా చూడండి ప్రస్తుతం మనకి యొక్క కరోనా విజృంభణ సమయంలో మనకి అనేకమైనటువంటి అంశాలు కూడా పోస్ట్‌పోన్ అవుతున్నాయి. ముఖ్యంగా తీసుకుంటే యొక్క మ్యాచెస్‌కి సంబంధించి కావచ్చు, లేదంటే అదే విధంగా తీసుకుంటే ఇంటర్నేషనల్ గేమ్స్‌కి సంబంధించి కూడా మనకి ఈ యొక్క మ్యాచెస్ అనేది కూడా మనకి పోస్ట్‌పోన్ అవుతూ తరచూ కూడా చూస్తున్నాం. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున వచ్చేసరికి ఈ యొక్క శ్రీలంక, భారత్ అండ్ శ్రీలంకకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలు మనకి ఈ యొక్క భారత్ అండ్ శ్రీలంక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులనేది చేస్తూ ఈ రోజున బీసీసీఐ యొక్క అంశాన్ని వెలువరించడం అయితే జరిగింది. సో, ఇది మనకి ఈ రోజు హెడ్‌లైన్‌లో వచ్చినటువంటి ఫస్ట్ హెడ్‌లైన్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పి చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి చరిత్రకు చేరువగా. సో, చరిత్రకు చేరువగా అని చెప్పి మరొక హెడ్‌లైన్ తోటి ఈ రోజు మరొక అంశం వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో, చూడండి మనకి యొక్క చరిత్రకు చేరువగా. సో, దీనికి సంబంధించి చూస్తే ఏంటి మనకి ఈ యొక్క హెడ్‌లైన్. సో, ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించి చూస్తే ఏంటి అంటే మనకి చూడండి చాలా ఇంపార్టెంట్ హెడ్‌లైన్. చరిత్రకు చేరువగా అని చెప్పి చెప్తాం. సో, లండన్ పచ్చిక కోర్టులపై మనకి తన ప్రతాపం చూపిస్తున్నటువంటి ప్రపంచ నంబర్ 1 టాప్ లీడ్ నోవాక్ జోకోవిచ్. సో, నోవాక్ జోకోవిచ్ గారు మనకి సెర్బియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏడోసారి కూడా మనకి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో టోర్నీలో ఫైనల్‌లోకి దూసుకెళ్లారు అని చెప్పి చెప్పొచ్చు. సో, చూడండి మనకి వింబుల్డన్ ఇటీవల కాలంలో చూసాం మనకి యొక్క మ్యాచెస్‌కి సంబంధించి ముఖ్యంగా చూడండి ఇంటర్నేషనల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాలు తరచూ కూడా మనకు చూస్తున్నాం. స్పోర్ట్స్ పరంగా తీసుకుంటే స్పోర్ట్స్‌లో మనకి ఈ యొక్క గేమ్స్‌కి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క టోర్నీస్ కానీ, ఈ యొక్క గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో మనకి దూసుకెళ్ళిన వారి గురించి అండ్ ఇటీవల కాలంలో కూడా అభినవ్ అని చెప్పి ఒక పర్సన్ గురించి చెస్ మాస్టర్ అని చెప్పి చెప్పాను. సో, ఇలా మనకి వివిధ రకాలైన అంశాలు మనకి ఈ యొక్క అంశాలు డైలీ కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. సో, ఈ రోజు తీసుకుంటే మనకి చరిత్రకు చేరువగా అని చెప్పి ఒక హెడ్‌లైన్ తోటి నిలవడం అయితే జరిగింది. ఎవరు అంటే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఫైనల్‌లోకి దూసుకెళ్ళినటువంటి ఒక వ్యక్తి సో, జోకోవిచ్ గారు. సో, నోవాక్ జోకోవిచ్ గారు మనకి ఏడవసారి కూడా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్‌లో టోర్నీలోకి ఫైనల్‌లోకి దూసుకున్నటువంటి వ్యక్తిగా పేరు పొందారు. శుక్రవారం జరిగినటువంటి సెమీఫైనల్‌లో 5 సార్లు ఛాంపియన్ జోకోవిచ్ 2 గంటల 44 నిమిషాల్లో ఐదో షీల్డ్ షవోలోవ్‌లో మనకి కెనడాలో గెలిచారు అని చెప్పి చెప్పవచ్చు. జోకోవిచ్ గారు కెరియర్‌లో మనకి ఇది 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాకుండా కానుండడం అనేది విశేషం. సో, చూడండి మనకి 30 గ్రాండ్ స్లామ్ అని చెప్పి చెప్పవచ్చు. సో, మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క జోకోవిచ్ గారి గురించి ఇటీవల కాలంలో మనకి స్పోర్ట్స్ పర్సన్‌కి సంబంధించినటువంటి అంశాలు కూడా మన డైలీ అప్డేట్స్‌లో కావచ్చు అండ్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్‌లో కూడా వీరి గురించి డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో, వీరికి సంబంధించి చూస్తే జోకోవిచ్ గారి కెరియర్‌లో ఇది 30వ గ్రాండ్ స్లామ్ ఫైనల్ కానుండడం అనేది విశేషం. అత్యధిక సార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలో మనకి ఫైనల్‌లో చేరుకున్నటువంటి క్రీడాకారుల జాబితాలో మనకి ఫెడరర్ తర్వాత జోకోవిచ్ రెండో స్థానంలో ఉన్నారు. సో, ఫస్ట్ మనకి ఎవరున్నారు? సో, ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి ఫెడరల్ గారు అండ్ అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి జోకోవిచ్. సో, ఆదివారం జరిగే ఫైనల్‌లో ఇటలీ ప్లేయర్ ప్రపంచ 9వ ర్యాంకర్ మనకి మెయిన్‌గా తీసుకుంటే ఎవరు అంటే బెరాటిన్‌తో మనకి జోకోవిచ్ గారు తలపడనున్నారు. సో, షవోబాలో జరిగినటువంటి యొక్క మ్యాచ్‌లో జోకోవిచ్‌కు ఊహించని ప్రతిఘటన ఎదురైందని చెప్పి చెప్పవచ్చు. అయితే కెరియర్‌లో తొలి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్స్‌లో మ్యాచ్ ఆడినటువంటి షపోవలోకి కీలక దశలో తడబడి పాయింట్లు కోల్పోయారు. మరోవైపు కెరియర్‌లో 50వ గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్ ఆడినటువంటి జోకోవిచ్ గారు కీలక దశలో పైచేయి సాధించారు. 7 ఏస్‌లకు సంబంధించిన ఈ సెర్బియా స్టార్ మనకి 3 సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేశారు. సో, చూడండి మనకి యొక్క సెమీస్‌కి సంబంధించి జోకోవిచ్ గారు మనకి 30 సార్లు సో, గ్రాండ్ స్లామ్ సెమీస్ అని చెప్పి చెప్తాం. మెయిన్‌గా తీసుకుంటే ఈ యొక్క హెడ్‌లైన్‌కి సంబంధించి చరిత్రకు చేరువగా అని చెప్పే ఒక హెడ్‌లైన్ అయితే నిలవడం జరిగింది.
సో చరిత్రకు ఎక్కినటువంటి ఒక క్రీడ అని చెప్పి చెప్పొచ్చు. సో చరిత్ర పరంగా తీసుకుంటే ఒక గొప్ప వినూత్నంగా వీరు ఈ రోజున మనకి నిలవడం అయితే జరిగింది. సో జోకోవిచ్ గారు మనకి రెండవ స్థానంలో నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో మనకి ఫెడరల్ గారు మనకి మొట్టమొదటి స్థానంలో నిలిచారు. సో ఆ తర్వాత వచ్చేసరికి ఎవరు అంటే మనకి జోకోవిచ్ గారు. సో జోకోవిచ్ గారు మనకి ఈ రోజున వీరు మొదటి స్థానంలో నిలవడం అయితే జరిగింది. ఈ రోజున మనకి రెండవ స్థానంలోకి వీరు చేరుకోవడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి చరిత్ర అని చెప్పే అంశంతోటి వీరు నిలవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరొక హెడ్లైన్ ఏంటి అంటే ఉగ్రపోరులో జవాన్ గారి వీర మరణం. చూడండి మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క ఉగ్రవాద దాడులు అనేది తరచూ కూడా చూస్తున్నాం. ఉగ్ర దాడులు అనేది మనకి ఎక్కువగా కూడా మనకి జరుగుతున్నాయి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క ఉగ్రపోరులో జవాన్ వీర మరణం అని చెప్పి చెప్పవచ్చు. మనకి మెయిన్‌గా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి గారు కన్నుమూత. చూడండి మనకి యొక్క ఉగ్రవాదులకు దాడులకు సంబంధించి ఇటీవల కాలంలో కూడా మనకి ఎక్కువగా కూడా ఈ యొక్క ఉగ్రవాద దాడులనేవి జరుగుతున్నాయి. మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. మన దేశ సంరక్షణలో భాగంగా వారు ఒక రక్షణ వలయం, ఒక కీలక వలయం అని ఇటీవల కాలంలో కూడా ఇండియన్ ఆర్మీ యొక్క గొప్పతనం గురించి మనం ఒక లైవ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ఉగ్రపోరులో జవాన్ వీరమరణం అనే ఒక హెడ్లైన్ తోటి ఈరోజు నిలవడం అయితే జరిగింది. ఏంటి అంటే మనకి జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో జశ్వంత్ రెడ్డి గారి కన్నుమూత. నేడు గుంటూరు జిల్లా దరివాడ కొత్తపల్లి గ్రామంలో అంత్యక్రియలు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీవ్ర సంతాపం. వీరి జవాన్ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అని చెప్పి చెప్పవచ్చు. సో చూడండి మనకి మెయిన్‌గా తీసుకుంటే అమరావతి మనకి సాక్షి అమరావతిలో ఉన్నటువంటి ఒక హెడ్లైన్స్ ప్రకారంగా తీసుకుంటే జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లా సుందర్బాని సెక్టార్‌లో గురువారం సాయంత్రం జరిగినటువంటి ఉగ్రదాడుల కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందినటువంటి జవాన్ జశ్వంత్ రెడ్డి గారు అమరుడయ్యారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తంగా తీసుకుంటే ఇద్దరు సైనికులు మృతి చెందగా వారిలో జశ్వంత్ రెడ్డి గారు ఒకరు. ఆయన గారి యొక్క తండ్రి ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ తల్లి వెంకటేశ్వరమ్మతో పాటు యశ్వంత్ రెడ్డి, విశ్వంత్ రెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు. సో చూడండి మనకి యొక్క జవాన్లు వారి యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేస్తారని చెప్పి చూసాం. సో చూడండి మనకి ఈ రోజున మనకి నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క ఉగ్రవాదుల దాడిలో మన యొక్క జవాన్ అయినటువంటి వీరమరణం పొందడం అయితే జరిగింది. సో జశ్వంత్ రెడ్డి గారు మనకి నిన్నటి రోజున యొక్క వీరమరణం పొందడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూస్తే వీరి కుటుంబానికి మనకి యొక్క ఆర్థిక సహాయం అనేది 50 లక్షల రూపాయలు చేయడం అయితే జరిగింది. సో వారి యొక్క ప్రాణాలను సైతం తెగించి పోరాడేటువంటి ఒక గొప్ప వ్యక్తులే మనకి జవాన్. సో వారు ఆ విధమైనటువంటి ఒక కీలకమైనటువంటి అంశంతోటి మనకి ఈ రోజున చూసుకుంటే ఒక వీరమరణం పొందినటువంటి జవాన్స్‌గా ఈ రోజున మనకి చరిత్రకెక్కారు. ఎవరు అంటే మనకి జశ్వంత్ రెడ్డి గారు. సో ఇటీవల కాలంలో కూడా మనకి యొక్క ఉగ్రదాడులు అనేది అధికంగా పెరగడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఉగ్రదాడులకు సమరించేందుకు గాను వివిధ రకమైన కార్యక్రమాలను, స్కీమ్స్‌ని మన యొక్క ప్రభుత్వం అనేది చేపడుతూనే ఉంది. కానీ చూడండి మనకి ఈ విధంగా తీసుకుంటే ఈ రోజున మరొక వీరమరణం అయితే మనకి సంభవించింది. సో ఎవరు అంటే మన యొక్క జవాన్ అయినటువంటి జశ్వంత్ రెడ్డి గారు. సో ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైనటువంటి దాడులకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు కూడా మనం తరచూ కూడా హెడ్‌లైన్‌లో చూడడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున జశ్వంత్ రెడ్డి గారు మనకి వీరమరణం పొందారు. సో ఇది మనకి ఉగ్రపోరులో జవాన్ వీరమరణం అని చెప్పి ఒక హెడ్‌లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అభివృద్ధిలో టాప్ గేర్. సో అభివృద్ధిలో టాప్ గేర్ అని చెప్పి ఒక అంశంతోటి ఈ రోజున మరొక హెడ్‌లైన్ నిలవడం అయితే జరిగింది. ఏంటి అంటే మనకి చూడండి బద్వేలు, కడప రూపురేఖలు మార్చేస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా చూడండి మనకి నిన్నటి రోజున బద్వేలులో మనకి 500 కోట్లతో కడపలో 459 కోట్లతో పనులు అండ్ బ్రహ్మం సాగర్‌లో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేస్తాం. 46.68 కోట్లతో లీకేజ్ అరికట్టేందుకు మరమ్మతులు అండ్ కుంచు నదిపైన ప్రాజెక్టు పనులకు 564 కోట్లతో శ్రీకారం. 25 కోట్లతో పారుముల్లిలో మనకి రోడ్ల విస్తరణ. సో ఈ విధంగా తీసుకుంటే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో అభివృద్ధిలో టాప్ గేర్ అని చెప్పి ఒక అంశంతోటి నిన్న రోజున మనం చూడడం అయితే జరిగింది. సో మనకి మెయిన్‌గా తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క బద్వేలు ప్రాంతంలో పర్యటించడం అయితే జరిగింది. సో అక్కడికి సంబంధించి వెనుకబడిన ప్రాంతమైనటువంటి వైఎస్ఆర్ జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని, వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ధి పనులతో బద్వేలు, కడప రూపురేఖలు మారుస్తామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్ఆర్ జిల్లా బద్వేలు, కడపలో మనకి పలు అభివృద్ధి పనులను కూడా శంకుస్థాపన చేయడం అయితే జరిగింది. సో చూడండి మనకి ఈ సందర్భంగా తొలుత బద్వేలు నియోజకవర్గంలో పోరుమామిల్లో బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయాలని బహిరంగ సభలో మనకి ప్రవేశపెట్టారు. చూడండి మనకి నిన్నటి రోజున అభివృద్ధికి టాప్ గేర్ అని చెప్పే ఒక అంశంతోటి వివిధ రకాలుగా మనకి యొక్క
వైఎస్ఆర్ జిల్లాను వీరు పర్యటించడం అయితే జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క లోటుపాట్లు ఏంటో తెలుసుకొని వాటన్నిటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పి అండ్ నీటి నిల్వ కొరతను కూడా తీర్చాలని చెప్పి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం అయితే జరిగింది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే నిన్నటి రోజున మనకి ఒక బ్యాట్ పట్టి షాట్ కొట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూడండి మనకి చాలా ఇంపార్టెంట్. బ్యాట్ పట్టి షాట్ కొట్టారు అని చెప్పి ఒక యొక్క హెడ్‌లైన్ అయితే నిలవడం అయితే జరిగింది. సో నిన్నటి రోజున మన యొక్క ముఖ్యమంత్రి గారైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ గేమ్ ఆడడం అనేది కూడా మనం చూడడం జరిగింది. సో చాలా సంతోషకరమైనటువంటి విషయంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ విధమైనటువంటి హెడ్‌లైన్ తోటి మనకి ఈ యొక్క అంశం అయితే నిలవడం అయితే జరిగింది. అభివృద్ధిలో టాప్ గేర్ అని చెప్పే ఒక కీలకమైనటువంటి అంశం మనకి నిన్నటి రోజున మనం చోటు చేసుకోవడం అయితే జరిగింది. సో ఇది మనకి యొక్క ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. సో మెయిన్‌గా చూస్తే మనకి ఏంటి అంటే ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి ఏదైనా అంశాలు తరచూ కనుక వార్తల్లో నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి యొక్క ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక హెడ్‌లైన్ ఏంటి అంటే సౌర విద్యుత్‌పై కోల్ ఇండియా దృష్టి. సో సౌర విద్యుత్‌పై కోల్ ఇండియా దృష్టి అని చెప్పే ఒక అంశంతోటి మనకు ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక అంశం నిలవడం అయితే జరిగింది. కీలకమైనటువంటి పీవీ మాడ్యూల్ అండ్ అదేవిధంగా సోలీ సిలికాన్ తయారీపై ఆసక్తి. సుమారు 7,500 కోట్లతో 4 జీడబ్ల్యూపీవీ మాడ్యూల్స్‌ని తయారు చేసినటువంటి కేంద్రం. మంత్రి మేకపాటిని కలిసినటువంటి పెట్టుబడులు ప్రధాన ప్రతిపాదనలకు వివరించినటువంటి కోల్ ఇండియా అధికారులు అని చెప్పి ఒక అంశం మనకి తయారీ రంగానికి సీఎం గారు మనకి జగన్ గారు పూర్తి సహకారం అందిస్తున్నారన్న మంత్రి. సో చూడండి మనకి యొక్క సౌర విద్యుత్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క విద్యుత్‌కి సంబంధించి ప్రస్తుతం అనేక చోట్ల మనకి యొక్క విద్యుత్తుకు సంబంధించి లేని విధంగా మనం అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి సౌర విద్యుత్‌పై కోల్ ఇండియా దృష్టి అని చెప్పే ఒక అంశం మనకి ఈరోజు ఒక కీలకమైనటువంటి హెడ్‌లైన్‌గా నిలవడం అయితే జరిగింది. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి అపార అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం మనకి కేంద్ర ప్రభుత్వ రంగం నవరత్న కంపెనీ కోల్ ఇండియా. చూడండి మనకి నవరత్నాలు, మినీ రత్నాలు, మహారత్నాలు అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఆ విధంగా తీసుకుంటే ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ కోల్ ఇండియా దృష్టి సారించింది. సో సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో కీలకమైనటువంటి పీవీ మాడ్యూల్స్ తయారీ కేంద్రం ఏర్పాటుకు గల అవకాశాలపైన కోల్ ఇండియాకు చెందినటువంటి ఉన్నత స్థాయి అధికారుల బృందం 2 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించింది. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఉన్నటువంటి భాగంగా కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అభివృద్ధి చేస్తున్నటువంటి పారిశ్రామిక పార్క్. సో సౌర విద్యుత్ పైన కోల్ ఇండియా దృష్టి అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజున నిలవడం అయితే జరిగింది. సో ముఖ్యంగా చూడండి దీనికి సంబంధించి నిన్నటి రోజున కూడా మనకి యొక్క సమావేశాలు, చర్చలు అయితే జరగడం జరిగింది. సో ప్రస్తుతం మనకి యొక్క అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క సౌర విద్యుత్ శక్తిని ఈ యొక్క విద్యుత్ శక్తిని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక అంశంతోటి మనకి రావడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క సౌర విద్యుత్‌కి సంబంధించినటువంటి ఒక అంశం సౌర విద్యుత్‌పై కోల్ ఇండియా దృష్టి అని చెప్పి చెప్తాం. సో సౌర విద్యుత్‌పై కోల్ ఇండియా దృష్టి సాధించారు. సో ఆ విధమైనటువంటి అంశంతోటి ఈ రోజున మనకి ఈ యొక్క హెడ్‌లైన్ అయితే నిలవడం జరిగింది. ముఖ్యంగా చూడండి మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే ఇటీవల కాలంలో కూడా మనకి ఈ యొక్క విద్యుత్‌కి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను చూసాం. అండ్ వివిధ రకాలైనటువంటి కొరతగా ఈ యొక్క విద్యుత్ శక్తి అనేది మనకి తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలను దానిపై దృష్టి సాధించాలి అని చెప్పి కూడా చూసాం. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున ఒక నూతనమైనటువంటి వినూత్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సౌర విద్యుత్ పైన కోల్ ఇండియా దృష్టి అని చెప్పే ఒక అంశం మనకి ఈ రోజున మెయిన్ హెడ్‌లైన్‌గా వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే కొత్తగా జికా వైరస్ పంజా. చూడండి మనకి యొక్క కరోనాకి సంబంధించి చూస్తే మనకి యొక్క జికా వైరస్ అనేది ఇటీవల కాలంలో చూసాం. సో కాకుంటే అతి తక్కువ కేసులు ఉన్నాయని చెప్పి అనుకున్నాం. కానీ ఈ రోజున వచ్చేసరికి ఒక కొత్తగా జికా వైరస్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో కేరళలో 14 కేసులు. ఇటీవల కాలంలో ఈ కోవిడ్-19 బారిన పడి అనేకమైనటువంటి మనకి విషాదకరమైనటువంటి అంశాలను చోటు చేసుకున్నాయి. సో ఈ రోజున మనకి ఇటీవల కాలంలో మళ్ళా మనకి డెల్టా ప్లస్ వేరియంట్ అని చెప్పి సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మరొక కొత్త వైరస్ కొత్తగా జికా వైరస్ అనేది తన యొక్క పంజాను విస్తరింపజేసింది. సో చూడండి గాలి, నీరు త్రాగడంతో వ్యాపించదు. దోమలు రక్త మార్పిడి ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. చూడండి మనకి దోమల ద్వారా కావచ్చు ఈ రక్తాన్ని వ్యాప్తి చెందడం. సో రక్తాన్ని మార్పిడి చేసే ఈ విధంగా మనకి యొక్క వ్యాధి అనేది ఎక్కువగా వ్యాప్తి చెంది గర్భిణీలకు మాత్రం ప్రమాదకరమైన నిపుణుల హెచ్చరిక. సో ఎవరైతే గర్భవతి స్త్రీలు ఉంటారో వారందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిపుణుల ద్వారా హెచ్చరికలు అయితే జారీ చేయబడ్డాయి. కరోనా మహమ్మారితో వణికిస్తున్న తరుణంలో కేరళ జికా వైరస్ పంజాబ్ అనే
మనకి జికా వైరస్ కేసులు భయపెట్టడం కలకలం రేపుతుంది. మొదట ఒక గర్భిణిలో జికా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఆమెతో పాటు మరికొందరు శాంపిళ్లను కూడా మనకి పూణే వైరాలజీ ల్యాబ్‌కు పంపగా ఆమె సహా 14 మందికి ఒక జికా ఇన్ఫెక్షన్ అనేది ఉన్నట్లుగా తేల్చింది. సో చూడండి, మనకి డెంగ్యూ, ఇతర వైరల్ జ్వరాల తరహాలోనే లక్షణాలు ఉండే జికా ఇన్ఫెక్షన్ మరి ప్రమాదకరమేమీ కాదని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే కొన్నేళ్లుగా ఈ యొక్క వైరస్ అనేది మ్యూటేట్ అయ్యి కొత్త వేరియంట్ వస్తున్నాయని, అందువల్ల కొత్తగా ఉండడం అనేది జాగ్రత్తగా ఉండడం అనేది మనకి తప్పనిసరి అని హెచ్చరించడం అయితే జరిగింది. సో చూడండి, మనకి యొక్క కొత్తగా వస్తున్నటువంటి మరొక వైరస్ అని చెప్పొచ్చు. సో జికా వైరస్. సో ఈ విధమైనటువంటి ఒక జికా వైరస్ అనేది ఎక్కువగా కూడా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారిలో వ్యాప్తి చెందుతుందని చెప్పొచ్చు. సో ఈ యొక్క జికా వైరస్‌కి సంబంధించి చూస్తే ఇది మనకి ఇప్పటి వరకు కేరళ రాష్ట్రంలో దీనికి సంబంధించి 14 కేసులు నమోదు కావడం అయితే జరిగింది. సో వివిధ రకాలైనటువంటి మనకి ఒక వైరసెస్ అనేది వేరియంట్ వైరసెస్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా తీసుకుంటే మనకి యొక్క కరోనాకి సంబంధించి సో ప్రతి ఒక్కరు కూడా యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినూత్నంగా పాల్గొనాలి. ఎవరైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ ద్వారా మనల్ని, మన కుటుంబాల్ని, మన దేశాన్ని, ప్రపంచాన్ని కూడా కాపాడగలిగేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని మనం పొందుకోవడం అనేది జరుగుతుంది. సో కొత్తగా జికా వైరస్ పంజా అని చెప్పి ఒక హెడ్‌లైన్ తోటి ఈ రోజున మనకి యొక్క కేరళ రాష్ట్రంలో యొక్క కేసెస్ అనేది నమోదు కావడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి దీనికి సంబంధించి ఈ యొక్క హెడ్‌లైన్ అయితే నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్‌ను ధీటుగా ఎదుర్కొంటా. సో మనకి ప్రస్తుతం వచ్చినటువంటి యొక్క థర్డ్ వేవ్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క థర్డ్ వేవ్‌కి సంబంధించి సో దీనిని ధీటుగా ఎదుర్కొంటాము అని చెప్పి ఎదుర్కొందామని చెప్పి ఒక అంశాన్ని ఈ రోజున మన యొక్క ప్రధానమంత్రి గారు వెలువరించడం అయితే జరిగింది. సో 1500 ప్లాంట్లతో 4 లక్షల పడకలకు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాట్లు వేగవంతం చేయాలి. కోవిడ్ సమీక్షలో ప్రధాని మోదీ గారు సో దేశవ్యాప్తంగా ఏర్పాటు కానున్నటువంటి 1500కు పైగా మనకి పిఎస్ఐ ప్రెషర్ స్వింగ్ అడ్సోర్బర్ ఆక్సిజన్ ప్లాంట్లు త్వరగా పనిచేసేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అధికారులను కోరారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని కూడా సూచించారు. ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్లు మనకి ముఖ్యంగా తీసుకుంటే పీఎం కేర్స్ ఫండ్ వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల సహకారంతో నిర్మితమవుతున్నాయని, దేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో మనకి యొక్క పీఎం కేర్స్ ఫండ్ సహకారం అందించేలా పిఏఎస్ అండ్ ఆక్సిజన్ ప్లాంట్లు వస్తున్నాయని చెప్పి ఇవి పనిచేయడం ప్రారంభించాక 4 లక్షలకు పైగా ఆక్సిజన్ లభ్యత ఉన్న పడకలు అందుబాటులోకి వస్తాయని చెప్పి ప్రధానమంత్రికి అధికారులు వివరించారు. సో చూడండి, మనకి థర్డ్ వేవ్. సో ప్రెజెంట్ మనకి యొక్క సెకండ్ వేవ్ అనేది విజృంభణ ప్రారంభమైంది, కానీ దాని యొక్క ప్రభావం అనేది తగ్గిందని చెప్పొచ్చు. సో ఆ విధంగా తీసుకుంటే మనకి కొద్దిగా యొక్క లాక్‌డౌన్ సడలింపులను కూడా మనకి జరుపుతున్నారు. ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున ముందస్తు జాగ్రత్త చర్యలు. సో థర్డ్ వేవ్‌ని మనం ధీటుగానే ఎదుర్కొందామని చెప్పి ఒక అంశంతోటి సో థర్డ్‌ని ధీటుగా ఎదుర్కొందామని చెప్పి ఒక అంశం అయితే మనకి రావడం అయితే జరిగింది. సో ముఖ్యంగా తీసుకుంటే మనకి యొక్క థర్డ్ వేవ్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్ అని చెప్పొచ్చు. సో ఈ యొక్క థర్డ్ వేవ్‌ని ధీటుగానే ఎదుర్కొందాం, అందుకు సిద్ధంగా ఉందాము అని చెప్పి ఒక అంశాన్ని ఈ రోజున ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోదీ గారు వెలువరించడం అయితే జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించినటువంటి థర్డ్‌ని ధీటుగా ఎదుర్కొందాం అని చెప్పి ఒక హెడ్‌లైన్ తోటి దీనికి సంబంధించి మనకి ఆక్సిజన్ ప్లాంట్స్‌ని కావచ్చు, అదేవిధంగా 4 లక్షల పడకలను కూడా మనకి ఆక్సిజన్ పడకలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి యొక్క ముఖ్యమైనటువంటి ఒక పోటీతోటి మనం గెలుపొందవచ్చు, ఈ యొక్క కరోనా నుంచి పారద్రోలవచ్చు అని చెప్పి ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ఈ రోజున మనకి వెలువరించడం అయితే జరిగింది. సో ఇది మనకు ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే రెండో డోస్ తీసుకోకపోతే సో ఎవరైతే మనకి ఒక కరోనా వ్యాధికి సంబంధించి ఒక కోవిడ్‌కి సంబంధించి కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమంలో వినూత్నంగా పాల్గొన్నారు. సో వారందరూ కూడా మనకి ఒక రెండో వ్యాక్సిన్ అనేది మనకి వేయడం అనేది జరుగుతుంది. సో 2 డోసులుగా మనకి దీన్ని తీసుకోవాలి. సో గడువు దాటిన కోవిడ్-19 వ్యాక్సిన్ రెండో డోస్ ఇంకా మీరు తీసుకోలేదా? వ్యాక్సిన్ తీసుకోవడానికి మనకి మెయిన్‌గా తీసుకుంటే మీనా మేషాలు లెక్కిస్తున్నారా? లేదంటే టీకా డోసులే దొరకడం లేదా? కారణం ఏదైనా సరే సెకండ్ డోస్ కనుక మిస్ అయితే ఏమవుతుంది? అమెరికా నుంచి అండమాన్ వరకు కూడా సెకండ్ డోస్ వేసుకోవడానికి ఎందుకు మనకి సంకోచం అని చెప్పి ఒక హెడ్‌లైన్ అయితే రావడం జరిగింది. సో చూడండి, శరీరంపై దాడి చేస్తే వాటిని గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేసే యుద్ధం ప్రకటిస్తున్నాయి. సో 2 డోసు మనకి తర్వాతే పూర్తి స్థాయిలో యాంటీబాడీలు చేరి కరోనా నుంచి రక్షణ లభిస్తుందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా గారు వెల్లడించారు. సో చూడండి, ముఖ్యంగా ఎవరైతే యొక్క కరోనాకి సంబంధించి వ్యాక్సినేషన్ అయితే తీసుకున్నారో సో వారందరూ కూడా ముఖ్యంగా గమనించండి. మనకి మెయిన్‌గా తీసుకుంటే ఒక కరోనా వ్యాక్సిన్‌కి సంబంధించి మొదటి డోస్ ఎవరైతే ఆ యొక్క ప్రక్రియ పూర్తయిందో వారందరూ కూడా రిమైనింగ్ రెండవ డోస్‌ని కూడా తీసుకోవాలి. సో ఎవరైతే యొక్క 2 డోసులను తీసుకుంటారో వారు మాత్రమే యొక్క కరోనా వ్యాధికి సంబంధించి సో దాన్ని ఎదుర్కొనేందుకు
సిద్ధంగా ఉంటారు అని చెప్పి వివరించడం అయితే జరిగింది. సో, ముఖ్యంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి గమనించండి. ఎవరైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారో అండ్ వారందరూ కూడా మొదటి డోస్ కంప్లీట్ చేసిన వారందరూ కూడా రెండవ డోస్ కూడా మనకి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకు అంటే వివిధ కారణాల వల్ల మనకు ఆలస్యం కనుక అయితే ఆ యొక్క యాంటీబాడీస్ అనేది మన బాడీలో డెవలప్ అవ్వడం అనేది తగ్గిపోతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా సెకండ్ యొక్క డోస్ అనేది తీసుకున్న తరువాతే మన బాడీలో యాంటీబాడీస్ అనేది డెవలప్ అవ్వడం అండ్ కరోనా వ్యాధిని ఎదుర్కొనేందుకు శక్తిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంశాన్ని గమనించి 2 డోసులు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ అనేది మనకి ఆదేశాన్ని ఇవ్వడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఈ రోజు మనకి వీరు హెచ్చరిస్తూ వార్తలు నిలిచారు. సో, ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ విషయంలో ముందంజలో ఉండండి. సో, ఇది మనకి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించినటువంటి రెండో డోస్ తీసుకోకపోతే వచ్చేటువంటి ఒక విషయాల గురించి మనకి ఈ రోజున వెలువరించడం అయితే జరిగింది. సో, రణదీప్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మహిళలకు రక్షణగా దిశ యాప్. సో, మహిళలకు రక్షణగా దిశ యాప్ అని చెప్పి ఒక అంశంతోటి నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో మనం లాస్ట్ 10 డేస్ బ్యాక్ నుంచి కూడా ఈ యొక్క దిశ యాప్‌కి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలను మనం తరచూ చూస్తున్నాం. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి యొక్క దిశ యాప్ అనేది మరొకసారి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో, మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఒక యాపే మనకి యొక్క దిశ యాప్ అని చెప్పి చెప్పొచ్చు. సో, అటువంటి యాప్ పట్ల ప్రతి మహిళ కూడా అత్యున్నతమైనటువంటి వారి యొక్క భావనను వ్యక్తపరచండి. సో, ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా తీసుకుంటే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మొబైల్స్‌లో ఈ యొక్క దిశ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. దీని యొక్క ప్రత్యేకత మనం ఆల్రెడీ చూసాం. ముఖ్యంగా చూస్తే దీనిలో ఎటువంటి ఇంటర్నెట్ అండి, ఏ యొక్క నెట్వర్కింగ్ సౌకర్యం లేకుండానే మనకి ఈ యొక్క యాప్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో, ప్రతి ఒక్క అంశం కూడా ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క యాప్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందంటే వితౌట్ ఎనీ మనకి ఎటువంటి నెట్వర్క్ అనేది లేకుండా జస్ట్ సింగిల్ బటన్ ఆపరేటర్ ద్వారా పనిచేసేటువంటి ఒక అత్యున్నతమైనటువంటి యాప్‌గా చెప్పుకోవచ్చు. సో, మహిళల కోసం వారి యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక యాప్ మొట్టమొదటి రాష్ట్రంగా మనం యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకోవచ్చు. సో, ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున ఒక నూతనమైనటువంటి యాప్ తోటి రావడం అయితే జరిగింది. సో, ఇది మనకు ఒక ఇంపార్టెంట్ యాప్‌కి సంబంధించి ముఖ్యంగా చూడండి మనకి ఈ యొక్క దిశ యాప్ అనేది ఈ రోజున మరొక అంశంతోటి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. సో, గైస్ ఇది మనకి ఈ రోజు వార్తలో ఇచ్చినటువంటి ఒక దిశ యాప్‌కి సంబంధించినటువంటి అంశాలు. దీనికి సంబంధించి వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో మనకి ఇటీవల కాలంలో కూడా మనకి సభలను ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో, దాని యొక్క ఆవశ్యకతను వివరించడం కూడా జరిగింది. సో, ప్రతి ఒక్క మహిళ కూడా ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోండి. సో, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ హెడ్‌లైన్‌కి సంబంధించి న్యూస్ అప్డేట్స్‌కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశాలు అండ్ ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పి చెప్పవచ్చు. సో, ముఖ్యంగా చూడండి ఇవే కాకుండా మన ఛానెల్‌లో మరెన్నో నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదే విధంగా యాప్టిట్యూడ్ క్లాసెస్‌ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో వివిధ టాపిక్స్‌కి సంబంధించి మనకి ఒక లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వారందరూ కూడా విజిట్ చేయండి. అండ్ అదే విధంగా తీసుకుంటే మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మా యొక్క డైలీ అప్డేట్స్ కావచ్చు, న్యూస్ పేపర్ అప్డేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి ఏవైనా సరే మీరు కనుక పొందాలి అనుకుంటే మా యొక్క ప్రతి అప్డేట్‌ని మీకు కనుక రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్‌ని డైలీ కరెంట్ అఫైర్స్‌ని అండ్ న్యూస్ పేపర్స్‌ని ఎవ్రీథింగ్ మీరు పొందడం అనేది జరుగుతుంది. సో, ముఖ్యంగా తీసుకుంటే మా యొక్క ప్రతి అప్డేట్ లైవ్ అప్డేట్స్ కావచ్చు, ఈ యొక్క ఆప్టిట్యూడ్ క్లాసెస్ అప్డేట్స్ కావచ్చు, ఈ యొక్క డైలీ కరెంట్ అప్డేట్స్ కావచ్చు అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క న్యూస్ పేపర్ అప్డేట్స్. సో, వీటన్నిటిని కూడా వన్ బై వన్ మీరు పొందడం అనేది జరుగుతుంది. మా యొక్క ప్రతి అప్డేట్‌ని, మా యొక్క ప్రతి వీడియోని, లైవ్ క్లాసెస్‌ని కూడా మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.